వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సురసురులాడే సూర్యతాపాన్ని తట్టుకోవడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకుంటాం. బయటికి వెళ్ళినప్పుడు శీతల పానీయాలు సేవిస్తాం. ఆహారంలోనూ జాగ్రత్త పడతాం. మరి మూగజీవాల మాటేమిటి? ఇదే ఆలోచించారు విశాఖ జూ నిర్వాహకులు. వేడి నుంచి జంతువులకు ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడున్న జంతువులు, పక్షులను చూస్తూ ఎంతో వినోదాన్ని పొందుతారు. వేసవిలోనూ అవి ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటేనే సందర్శకులకి ఆనందం. అందుకే తాపాన్ని జయించడానికి జంతు సంరక్షకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతేడాది వచ్చిన హుద్హుద్ తుపాను పచ్చదనాన్ని పూర్తిగా హరించి వేసింది. చెట్టు నీడ కూడా లేని పరిస్థితుల్లో జంతువులను, పక్షులను ఉంచే చోట తాటాకులతో చలువ పందిళ్లు వేశారు. చాపలు కట్టి వాటిని తరచుగా తడుపుతున్నారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు తదితర జంతువుల కుటీరాల పైకప్పులకు తెల్లని రంగు వేయించారు. దీనివల్ల ఎండల వేడి కొంతవరకు తగ్గుతుంది. జంతువుల శరీరంలోని వేడిని తగ్గించడానికి వాటిని నీటితో తడుపుతున్నారు. ఈ సమ్మర్ స్ట్రోక్ వల్ల జంతువులు కానీ పక్షులు కానీ చనిపోకుండా ఉండడానికి కోసం మేము ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా అధికమైన కేర్ తీసుకోవడం, ఎందుకంటే ఈ తుఫాన్ వల్ల మనం చాలా చెట్లు గ్రీనరీ నష్టపోయాం కాబట్టి దానికి తట్టుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పలుచోట్ల స్ప్రింకర్లు ఏర్పాటు చేశారు. పచ్చదనం లేనందున గడ్డి విత్తనాలను చల్లి పచ్చిక ఉండేలా చర్యలు తీసుకున్నారు. జంతువుల ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. గ్లూకోజ్, ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి నీటిలో కలిపి ఇస్తున్నారు. మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున నైట్ హౌస్లలో ఏసీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. తెల్లవారు 8 గంటల నుండి ఒక 9 గంటల వరకు తడుపుతున్నాం. మళ్ళీ తర్వాత 11 గంటల నుండి 12 గంటల వరకు తడుపుతున్నాం. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తడుపుతున్నాం. ఇది చల్లదనం కోసం ఆఫ్రికా ప్యారెస్ కూలింగ్ ఉండాలని కొడుతున్నాం. వాటర్ ఆహారం సార్, దాక్షపళ్ళు, యాపిల్ పళ్ళు, జామ పళ్ళు కలుపుతాం సార్. పాలు, బీను, గ్లూకోజ్ వాటర్లో కలుపుతుంటాం సార్. కలుపుతూ మళ్ళీ కొమ్ము శనగలు, పెసలు, శనక్కాయలు ఇలాంటివన్నీ కూడా వాటికి పక్షులకి జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ కొమ్ము చెన్నలు కడిగేసి వాటికి మళ్ళీ మేము జాగ్రత్తలు తీసుకుని వాటికి రోజుకి 2 సార్లు ఫీడింగ్ పెడతాం సార్. మండు వేసవి మనుషులకే కాదు, మూగ జీవాలకు కూడా. అందుకే వేసవి తాపాన్ని జయించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకెందుకు ఆలస్యం, మూగ జీవాలారా మండు వేసవిని చల్లచల్లగా గడిపేద్దాం. కెమెరామెన్ రెహమాన్తో షా, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.